ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే 4832 టాటా ట్రక్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. రివ్యూ కూడా మామూలుగా బయట నుంచి కాదండి, ట్రక్ డ్రైవర్ తోలుతా ఉంటాడు, నేను పక్కనే కూర్చొని అసలు ఆ బండి ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది, ట్రక్ స్పేస్ ఎలా ఉంది, క్యాబిన్ స్పేస్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా వివరంగా మాట్లాడుకుందాం. నాతో పాటు జాయిన్ అవ్వండి, ఈ ట్రక్ రివ్యూని చూడండి. అన్న ఎక్కడికి వెళ్తున్నారన్న? కాకినాడ అండి. ఓకే, నేను మీతో రావచ్చా సరదాగా? రావచ్చు, అంటే మీకు బోరింగ్ కొట్టిద్దాం, అంటే లేట్ అయిద్దాము. పర్లేదన్న, అంటే 4832 ట్రక్ ఎలా ఉందో జనాలు చూపిద్దామని రివ్యూ చేద్దామని వచ్చాను. అయితే రండి, పర్లేదు. నా పని ఎలాగో ట్రక్ బ్లాగింగ్ ఇదే అన్న, నా పని. వస్తాను నేను. మినిమం 3 గంటలు పడుతుంది. 3 hours పడుతుంది అన్న. సరే అన్న. సరే ఫ్రెండ్స్, ఇవాళ ఈ బండి మీద వెళ్ళి 4832 ఎలాగుందో నేను మీకు అన్ని వివరించి చెప్తాను. ఈ పేరేంటండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చేస్తారు మీరు? సార్, నా పేరు శాస్త్రి అండి. ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ ఛానల్ అనే దానికి నేను కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను. సో నేను ఎక్కువగా ట్రక్ బ్లాగ్స్, లారీ బ్లాగ్స్, లారీ డ్రైవర్ పడే కష్టాలు, ఎలా వండుకుంటారు, ఎలా తింటారు, ఆ తర్వాత ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ షూట్ చేస్తూ ఉంటాను సార్. సో మీకు నాకు మాక్సిమం ఈ జర్నీ సెట్ అవ్వచ్చు. సార్, ఈవేళ వేసుకెళ్లే లోడ్ ఏంటండి? బియ్యం అండి. బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి సార్? విజయవాడ టు కాకినాడ. కాకినాడ. సార్, ఇప్పుడు విజయవాడ టు కాకినాడ అసలు ఎంత కిలోమీటర్స్ పడుతుంది, లేకపోతే ఎంత టైం పడుతుంది అండి? 3 గంటలు పడుతుందండి సుమారు. 3 గంటలు పడుతుంది. అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుందండి. అంటే కాకినాడలో ఏ టైంకి ఉంటామండి? 1 కల్లా పెట్టాలండి. 1 కల్లా పెట్టాలి. ఓకే సార్, ఈ మధ్యలో మనకి ఏమన్నా డెలివరీలు ఉన్నాయా? అన్లోడింగ్ పాయింట్ ఏలూరు ఇచ్చారండి. అన్లోడింగ్ పాయింట్ ఏలూరు ఇచ్చారు. సో ఇప్పుడు ఏలూరు ఎన్ని గంటలకు చేరాలి సార్? ఆల్రెడీ 10 అయ్యింది. ఏలూరు గంటలో వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ని బట్టి మనం గంటలో వెళ్ళిపోగలమంటారా? ఫుల్ ట్రాఫిక్ కనబడుతుంది ముందు. బండి పరంగా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు అండి. అంటే బండి మీద మీకు నమ్మకం అంటే? బండి మీద నమ్మకం. 4832 బండి నంబర్ మీద మీకు బాగా నమ్మకం ఈ బండి మీద. ఎందుకు సార్ దీనికి ఈ 4832 బండికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? పికప్ బాగా ఉంటుంది బండి, మైలేజ్ వస్తుంది, కండిషన్ బాగుంటుంది బండి. ఓకే అన్న, మొత్తం మీద గంటలో ఏలూరులో తీసుకొచ్చి పెట్టారు, చాలా బాగుంది. ఇప్పుడు అన్లోడింగ్ అవుతుంది అన్న. జనరల్గా అసలు మీది ఏ ఊరు, మీరు ఏం చేస్తారు? అది విజయవాడ ఎన్కేపాడండి. ఈ లారీని తోలుతాను ఇప్పుడు. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి లారీ తోలుతున్నారు? నేను 24 సంవత్సరాల నుంచి తోలుతున్నాను. 24 సంవత్సరాలు బట్టి తోలుతున్నారు. అంటే మీ సర్వీస్లో ఇప్పటికొచ్చి ఎన్ని లారీలు తోలుంటారండి? అన్ని మోడల్, ప్రతి మోడల్ నేనే తోలుతున్నాను. టాటా ఓనర్ గారు 30 బళ్ళు ఉన్నాయి, మొత్తం టాటాలు. ఓకే, ఓనర్ గారికి 30 బళ్ళు ఉన్నాయి, మొత్తం టాటాలే. కంగుల శ్రీనివాసరావు గారి పేరు. అన్న, ఇప్పుడు మామూలుగా మీరు ఈ గోదావరి ఈ బెల్ట్లో తిరిగేటప్పుడు ఇక్కడ ప్రకృతి అందాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఓ పక్కన సెలయేర్లు, ఇంకో పక్కనేమో గోదావరి, మంచి పచ్చటి పొలాలు, అవన్నీ కనబడుతూ ఉంటాయి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు వాటన్నిటిని ఎంజాయ్ చేస్తారా, లేకపోతే డ్రైవింగ్ మీద ఫోకస్ పెడతారా? ఇవన్నీ చూస్తానికి అవకాశం ఉండదండి, డ్రైవింగ్ మీదే పెట్టాలి. డ్రైవింగ్ మీద పెట్టకపోతే ఇబ్బంది కదా. సో అంటే మీకు జనరల్గా మీకు పెళ్ళైంది కదన్నా, పిల్లలు ఉంటారు, అందరు సెటిల్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. చిన్నపిల్లలు. ఓకే, వాళ్ళు చదువుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా కొంచెం లాంగ్ వెళ్ళారు అనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అవసరమైనప్పుడు వాళ్ళ అవసరాలు మీరు ఎలా తీసుకోవాలి? అవసరాలంటే ఏమిటి, 100 మాటలు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇలాంటి అవి వేరే వాళ్ళకి ఎవరి వాళ్ళకి పురమాయించండి. కానీ మీరు పడే బాధ మీరు లోపల పడతానే ఉంటారు. అంటే నేను లేను, అక్కడ చేయలేకపోతున్నాను అనే బాధ మీకు ఉంటాను. 100% ఉంటుంది. 100% ఉంటుంది. సో ఇప్పుడు ఒక ట్రక్ డ్రైవర్ లైఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్న. మీరు అంటే మీకు భోజనం ఒకటే టైంలో తినడానికి అవుతుందా, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా భోజనం? ఒక రోజు భోజనం కూడా దొరకదు. ఒక రోజు భోజనం కూడా ఉండదు. ఇలాగ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు? 25 సంవత్సరాలు బట్టి అన్న. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, రకరకాల స్ట్రగుల్స్ కోసం మాట్లాడుకున్నాం. కానీ ఇన్ని కష్టాలు పడుతూ, ఎన్ని ఇబ్బందులు పడుతూ, ఇంకా 25 సంవత్సరాలు బట్టి ఇదే ట్రక్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ ట్రక్ ఫీల్డ్కి కొన్ని పాజిటివ్ ఇంప్రెషన్స్ కూడా ఉంటాయి, అంటే పాజిటివ్ టాక్స్ కూడా ఉంటాయి. దాని మీద ఏమన్నా పాజిటివ్గా అని చెప్పగలరు? పాజిటివ్గా అంటే ఈ పని తప్ప మేము రెండో పని చేయలేము. ఇది వచ్చి చాలా బాగుంటుంది. డ్రైవింగ్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అలవాటు, అంటే ఫ్యామిలీ పోషణ అదంతా బాగుంటుంది. అంటే మీరు వేరే జాబుల కంటే అంటే ట్రక్ డ్రైవింగ్ మీద మీకు ఇంకేమన్నా ఎక్కువ లాభం వస్తుందా? బయట వాళ్ళతో పోల్చుకుంటే 100% బాగానే ఉంటుంది, కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ. ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళాలి బయటికి, వెళ్తే 20 రోజుల వరకు రావు.
అదొకటే మైనస్ తప్ప మనీ పరంగా బాగుంటుంది. మనీ పరంగా బాగుంటుంది. అంటే ఎవరైతే కొత్తగా కొనుక్కుంటున్నారో 4832 టాటా ట్రక్ వారికి మీరు ఇచ్చే సజెషన్ 100% తీసుకోవచ్చు. మైలేజ్ పరంగా బండి పరంగా అంతా బాగుంటుంది. పికప్ కానీ మీకు ఎక్కడ ఇబ్బందులు అయితే ఇబ్బంది అనేది లేదు. మైలేజ్ బాగుంది అంట. మైలేజ్ సూపర్. సో ఎవరైనా సరే ఒక ట్రక్ డ్రైవర్ అంటే ఒక ట్రక్ ఓనర్ ఇచ్చే రివ్యూని బట్టే మళ్ళీ అదే ట్రక్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. సో మీరు వాళ్ళని చీట్ చేస్తున్నారు అనిపిస్తుందా, లేకపోతే నిజంగా వాళ్ళు ఒరిజినల్ గానే చెబుతున్నాం, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? సో కొనుక్కోవచ్చు అంటారు. మాకు 30 సంవత్సరాల నుంచి ఉండి టాటా బళ్ళు ఈ రోజు వరకు ఏ బండి కంప్లైంట్ లేదు. సో 30 years బట్టి టాటా బళ్ళే కొంటున్నారంట. ఇప్పటికొచ్చి ఏ బండిలోని ప్రాబ్లం లేదంట. ఇప్పటికొచ్చి మనం ఎన్నో మైనస్లు చూసాం, కానీ కొన్ని పాజిటివ్ ఎండ్ పాయింట్స్ అయితే ఎండ్ చేశారు. ఏంట్రా అంటే దీంట్లో ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది ఈ ట్రక్ ఫీల్డ్లో, కాబట్టి ఎంతకైనా సరే తెగించి ఈ ట్రక్ ఫీల్డ్లో చేస్తున్నాం అని చెప్తున్నారు. అంతేకాదు 4832 అనేది చక్కటి మైలేజ్ ఇస్తుంది, అది ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పి ట్రక్ ఓనరే చెప్తున్నారు. అన్న డీజిల్ కేసు చూస్తే అసలు ఏమాత్రం తగ్గినట్లేదు. ఆల్మోస్ట్ ఒక గంట నుంచి జర్నీ చేస్తున్నాం. డీజిల్ మైలేజ్ బాగా వస్తుందండి బండి. మైలేజ్ బాగా వస్తుందా? 3.3 వస్తుంది. 3.3 వరకు 3.3, 3.4 అంటే బయట బళ్ళతో పోల్చుకుంటే ఒక 1 point ఎక్స్ట్రానే వచ్చింది. ఓకే అన్న, నాకు తెలిసి ఈ డీజిల్ చార్జెస్ మీకు బాగా ఎక్కువ అవుతాయేమో కదా? అప్పుడు రేట్లు బాగా పెరిగినాయండి. డీజిల్ రేట్లు బాగా పెరగడం వల్ల మీకు డీజిల్ చార్జెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ బండి కానీ తక్కువ మైలేజ్ ఇస్తుంది అనుకోండి, అప్పుడు బండికి వచ్చిన పెట్టుబడి ఆదాయం రెండు ఒకటే అయిపోతున్నాయి కదా. తక్కువ వస్తే తిప్పలేమండి ఈ రోజుల్లో. ఇది కొత్త బండి కాబట్టి మైలేజ్ వస్తుంది కాబట్టి తిప్పుతున్నాం. ఒకవేళ మైలేజ్ కానీ తక్కువ వస్తే తిప్పలేరు ఈ బండి. లేరు. అయితే బయట బండ్లతో పోల్చుకుంటే ఒక 1 point ఎక్కువే ఉందన్న మంది మైలేజ్ టాటా బండిది 4832. దీని వల్ల మీకు లాభాలు ఉన్నాయంటారు? 100% ఉన్నాయండి. అన్న మీకు లాంగ్ డ్రైవ్ లో ఎక్కువ మిగులుతుందా, షార్ట్ డ్రైవ్ లో ఎక్కువ మిగులుతుందా లాభం? లాంగ్ లోనే బాగుంటదండి. లాంగ్ లోనే బాగుంటుంది, ఎందుకంటే ఈ బండి లాంగ్ లో మైలేజ్ బాగా ఇస్తుందా? మైలేజ్ బాగానే వస్తుంది. సార్ మీరు అన్నట్టే గంటలో మీరు ఏలూరు తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇంకా కాకినాడ ఇంకెంతసేపు పడుతుంది సార్ మనకి? కాకినాడ మాక్సిమం 2 గంటలు పట్టిద్దండి. ఇంకో 2 గంటలు పడుతుంది. నాకు తెలిసి ఆ ఫ్యూయల్ గేజ్ కూడా కొంచెం కూడా ఏమీ దిగలేదు, అంటే మైలేజ్ బాగానే వచ్చినట్టు. బాగానే వస్తుందండి మైలేజ్. అయితే కొంచెం మళ్ళీ ఉంటుందో డీజిల్ డౌట్ గా ఉంది కదా, డీజిల్ కొట్టించుకొని వెళ్దాం. ఓకేనండి, అప్పుడు మనం మైలేజ్ కోసం వాటి కోసం మాట్లాడుకుందాం. సార్ మీరు అన్నట్టే గంటలో విజయవాడ నుంచి ఏలూరు తీసుకొచ్చారు, అంటే 65 kilometers కవర్ చేశారు. బండి పికప్ వల్ల సాధ్యమైంది. 4.832 వల్ల పికప్ ఎక్కువ ఉండటం వల్ల సాధ్యపడుతుంది. మొత్తం మీద బండి హార్స్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఫాస్ట్గా వచ్చేసాం అంటారు. సరే అన్న, ఇదే వేగంతో ఇంకా కాకినాడ వెళ్ళిపోతాం. అన్న మీరు ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు కదా, సో మీకు ఈ క్యాబిన్ ఎలా అనిపించింది, సీట్ ఎలా అనిపించింది? అంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కష్టంగా ఉంటది కదా, ఆపాపి తోలాల్సి ఉంటది. సో ఈ టాటా 4832 క్యాబిన్ అసలు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి ఇది బండి. పాత దానితో పోల్చుకుంటే ఇప్పుడు దీనికి ఏసీ ఒకటి ఆపుకొచ్చారు. డ్రైవర్ సీట్ లో అంత మొదలు కూర్చుంటే 200 kilometers వెళ్ళంలోనే ఆపేవాళ్ళం. 400-500 తోలినా కానీ దిగాలనిపించదు. బ్రేకింగ్ ఎలా ఉంటదండి కత్కూరు రోడ్లు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే మీరు కంటిన్యూస్ గా ఒక 4-5 hours అయితే లేకుండా మాక్సిమం 5-6 గంటలు 5-6 గంటల వరకు సీట్ లో తిక్కకుండా తోలుకోవచ్చు బండి. తిక్కకుండా తోలచ్చు, అది ఈ క్యాబిన్ కంఫర్ట్ అంటారు. 100% బాగుంటుంది. 100% బాగుంటుంది. అంటే మీకు నిద్రపోవడానికి, వండుకోవడానికి అన్నిటికీ సరిపోతుంది. ఓకే, చూస్తున్నారు కదా క్యాబిన్. ఈజీగా ఇద్దరు పడతారు కదండి వెనకాల పడుకోవడానికి? ఈజీగా ఇద్దరు పడతారు. థ్యాంక్స్ అండి. మొత్తానికి అయితే కాకినాడ వచ్చేసాం. మొత్తమే 3.5 hours లో విజయవాడ నుంచి కాకినాడ వరకు నాన్ స్టాప్ గా తీసుకొచ్చారు. అది వెహికల్ వల్ల సాధ్యమైందండి. వెహికల్ వల్ల అంటారా? 100%. ఓకే ఫ్రెండ్స్, అన్న మనల్ని విజయవాడలో అయితే ట్రక్ ఎక్కించుకున్నాడు. ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ 3.5 hours అయితే మనం కాకినాడ వచ్చేసామండి. ఓవరాల్గా నేను 4832 అనే ట్రక్ని రివ్యూ చేయడానికి అయితే వచ్చాను, కానీ ఓవరాల్గా డ్రైవర్ అన్నతో నేను కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇది నిజంగా ఒక లారీలో కూర్చున్నట్టయితే లేదు, ఒక మంచి స్పేషియస్ ఏసీ క్యాబిన్లో కూర్చున్నట్టు ఉంది. క్యాబిన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది.
బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా పడుతున్నాయండి బ్రేక్స్. ఆ తర్వాత పికప్ అంటారా, హైవేలో అందరికంటే మేమే ఫస్ట్ ఉన్నామేమో. సో ట్రక్ డ్రైవర్స్కి టాటా 4832 అనే ట్రక్ చాలా ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. వాళ్ళు చాలా స్పీడ్గా ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలుగుతున్నారు. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ట్రక్ యొక్క రివ్యూ. మొత్తం మీద ట్రక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.